నమస్తే తాత. నమస్తే. మీ పేరు తాత? నరసింహ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది? వ్యవసాయదారులకు ఏమున్నది, ఏ దానికి ఏం చేస్తున్నాడు ఆయన మాకు ఏ దానికి ఏం చేస్తాడు, ఏ దానికి ఏం చేస్తాడు, ఆయన గది ఇస్తాడు గిది ఇస్తాడు, ఏది లేదు. మాకేం చేస్తాడు వాడిని ఉంచి వానికి మళ్ళీ తీరాక అసలే లేదు వానికి వాడిని నిరోధంతం ఇంకేం చెప్పు ఇప్పటి ముచ్చాడు మాకేం చేస్తాడు ఆయన అటు ఉండి కూడా లాభం లేదు. బ్యాంకుల పైసలు మాఫీ చేస్తా అన్నాడు, గ్యాస్ బుడ్డి 500 చేస్తా అన్నాడు, ఇవన్నీ చేస్తా అన్నాడు. మాకు రైతుకు ఏం చేయలే, మాకు ఇప్పటికి కూడా ముందడికి ఆయనకి అసలే. మరి పోయిన సరే 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ ఆడ అనుకుంటాం ఆ న్యాయం ఇక ఆడ న్యాయం ఉండి వీడేం పని చేస్తలేడు, మాకు మంచిగా అనిపిస్తలేదు. ఆడ ముందరికి అసలే ఏమని ఇట్లా మాకు మా 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 పొద్దుదాకా చేసి మా పాన కలకల అంటుంది. మాకు నిన్నకేసి ఏం పీసిగాంరా రేవంత్ రెడ్డి అట్లా పెట్టి ఆయన పేరు ఎట్లుందంటారు? ఒక్కటి ముచ్చేది మేము వ్యవసాయమే చేస్తాం, అందరం వ్యవసాయమే వ్యవసాయం చేస్తున్నాము. చేత కాకుండా అయింది, కూర్చున్నాం బజార్లో, ఇంకేం పని లేదు. అసలే ఏం ఆ బ్యాంకు రూపాయలు మాఫీ చేస్తాను. మాయోగా 50,000 ఉండే 50 చేయలేదు, మరి అతి ఉన్నాయి. మా 2 లక్షలు మా బ్యాంకులో అజిత్నార్ బ్యాంకులో మాకు చేయలేదు. ఇక మేము వ్యవసాయమే చేసుకుంటున్నాం బిడ్డ, గట్లనే. ఇక ఆ వ్యవసాయానికి కూడా పైసలు అందినోనికి అంతున్నాయి, అందరికి అంతగా లాగోడు ఎక్కువైంది. అవి పన్య కాడికి వంతున్నాయి, తీసుకుంటున్నాం తింటున్నాము. ఇక కోపిన్ బియ్యం వస్తుంది కొనుక్కుంటున్నాం ఇంకేం చెప్తాం. ఇక మేము ఈయనే బజార్లో కూర్చొని ఏం పని లేదు కొడుక మాకు పింఛన్ ఇస్తాడు, పింఛన్ కూడా లేదు. 2 మనకు వస్తాం పింఛన్ అన్నారు, అస్సలే లేదు. పింఛన్ లేదు, ఏం లేదు. అంతలే ఇంత లేదు, మొత్తమే ఇస్తలేడు మాకు, మొత్తం ఇస్తలేడు. ఏమో ఇప్పుడు కొత్త కొలువులు లేడు, కొలువులు ఉన్నా కానీ నేను ఇస్తా అన్నాడు. గట్టిగా మాట్లాడాడు, అందరికి ఇస్తా, కొలువులు ఉండని లేకపోని అందరికి ఇస్తా, పింఛన్ ఇస్తా అన్నాడు. వయసు వచ్చిన వాళ్ళకు ఆల్మోనికి అందరికి ఇస్తా అన్నాడు. 45 ఏళ్ళు ఉన్న వాళ్ళకు అందరికి ఇస్తా అన్నాడు. కానీ ఇంకెవరు 40 ఉండని 50 ఉండని అందరికి. నమస్తే మేడం. బస్సు కావాలి వీళ్ళకు, రోడ్ ఏమైనా బాగుందా ఆయన చూడాలా. మరి బస్సు రావాలి వీళ్ళకు అంతే, మాకేమొద్దు. మేము ఆ ఆటోలకు పోయి కింద మీద వర్తనం. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. రియాలి చెప్పు, మీకు ఇప్పుడు ఏమన్నా పథకాలు కానీ ఈ సంక్షేమ పథకాలు హామీలు లేవు? దరఖాస్తు చేసారా ఇంద్రమిల్లులకి? ఇంద్రమ్మ ఇళ్ళకు దరఖాస్తు నేనే చేయలే. ఇల్లు ఉన్నది గంటలోనే పడ్డాం. మా వచ్చేటానికే వస్తాయి, మాకు రావు. మాకు ఇచ్చేటోడు చేయడు. సర్పంచ్ లాంటి వస్తారు, నీకు ఇస్తా అంటే 3 గ్రూపులలో వస్తారు. ఎవరు 1 రూపాయి నాకు ఇచ్చిపోరు. ఏసయ్యతోడు అంతే. ఏమన్నా చేసిండా? రోడ్ ఉందా, బస్సు ఉందా? లేదు. మేము డ్యూటీలో పోవాలంటే కూడా పిల్లలు చచ్చిపోతారు, స్కూల్ పోవాలంటే చచ్చిపోతారు. బస్సు లేదు ఈ ఊరికి, రోడ్డు లేదు ఈ ఊరికి. ఆడవిళ్ళకి ఇట్లా పేదగా జామకాయలు అమ్ముకొని గాడ తెచ్చుకొని కష్టం చేసుకొని కూడా మా ఊళ్ళో అబ్బియారంలో తెచ్చి పెట్టిండు. కష్టం చేసుకోకుండా పనులే లేవు, ఇంటికాడ వస్తున్నాం. తిండి లేక 1 పూట తింటున్నాం, 1 పూట తింటలేము. మాకు భూమి లేదు, బుట్ట లేదు, ఏం కూడా లేదు. ఒక కూలి చేస్తే 50 కూలి చేస్తే ఆ కూలి మీద 6 మంది పిల్లలు 6 మంది బతకాలంటే బతకం కదా. ఏం చేసిండు రేవంత్ రెడ్డి చెప్పు. రుణమాఫీ మొన్న చేసినప్పుడు మీకు ఏమన్నా రుణమాఫీ 1 రూపాయి రుణమాఫీ మాకు లేదు, భూమి లేదు, బుట్ట లేదు, ఏం లేదు, మాకేదో వేయలేడు. మేము వడ్డోళ్ళం. నా పేరు సుబ్నామా. చెప్పు రేవంత్ రెడ్డికి. మాది ఈ ఊరే. పేద అని 2 బిడ్డలు ఉంటే 1 బిడ్డ అనిపోయింది, 1 బిడ్డ ఉంది, ఆ బిడ్డ కూడా ఎడ్డిది. 1 రూపాయి కూడా వేసలేడు మాకు. ఏమేస్తారు రేవంత్ రెడ్డికి? ఏం చేసిండు? ఏమన్నా చేసిండా? చేస్తా, ఆడపిల్లలకు ఇస్తున్నా, రుణమాఫీలు చేస్తున్నా, గ్రూపులు మాఫీ చేస్తున్నా, ఆడపిల్లకు 2,500 వేస్తున్నా, పేదవాళ్ళకు మొగలు లేని వాళ్ళకు జీతం ఇస్తున్నా. ఇచ్చిండా?
ఇచ్చిండా ఇయ్యలే. మా బాధ ఏందో మేము పడుతున్నాం. మరి ఏం చేసిండు? ఆయన ఎట్లా గెలిపించాలి? ఆయన ఎట్లా మెచ్చుకోవాలి? ఆయన ఎట్లా వాడుకోవాలి? ఆయన ఎట్లా యాడ్ చేయాలి చెప్పు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మరి చేస్తారే మన అభిప్రాయం ఉందా? సంవత్సరాలకు మేము ఉంటామో చచ్చిపోతామో. ఇప్పుడు చేస్తేనే కదా ఆయనని ఎన్నుకునేది మేము. అది వరకు అలా మేము గోయిందని ఇస్తాము 4 గంటల కల్లా ఆయన గెలిచి గడ్డ మీద పడతాడు. మేమేం చేద్దాం? ఇప్పుడు చేస్తేనే ఆయనని ఎన్నుకుంటాం. మరి ఇంతకుముందు పోయినసారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాలు పాలించారు కదా, ఆయన 9 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశారంట? ఏం చేసిండు? ఆయన కూడా ఏం చేయలేక నీళ్ళు ఇచ్చిండు. నీళ్ళు ఇచ్చిండు, ఆ నీళ్ళు తాగినాము పండుకున్నాం. మా తిండి తిని ఇంకేమి ఇచ్చిండు? ఆయన కూడా ఇంకేమి వెళ్ళాడు. రేవంత్ కేసీఆర్ కూడా ఇంట్లో బిల్డింగులు కట్టించిండు. కట్టించిన వాళ్ళ బిల్డింగ్లు ఏమి ఎక్కడున్నాయో? మాకు బిల్డింగులు లేవు, బొల్లింగులు లేవు. ఆ ఇందిరమ్మ ఒకటి ఇల్లు కట్టించింది. ఇందిరమ్మ మంచిగా ఇల్లు కట్టించింది. అప్పుడు కట్టించింది ఇందిరమ్మ, కట్టించింది మంచిగా. రేవంత్ రెడ్డి కూడా మాకు ఇల్లు ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి, మాకు అన్ని ఇవ్వాలి రేవంత్ రెడ్డి కూడా. చెప్పిన సరే, థ్యాంక్స్ అమ్మ. నమస్తే అమ్మ, మీ పేరు? సుశీల. సుశీల. ఏం చేస్తారు? వ్యవసాయం. ఎట్లుంది మరి వ్యవసాయం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో మంచిగా ఉందా? ఏం లేదు, ఇట్లా ఉన్నది. ఏం లేదు. ఏం కావాలంటారు మరి? ఏం పెట్టాలి, ఏం చేయాలి అందులో ఆనలేదు. ఇంకా ఏం చేద్దాం, ఇంటికాడ ఉంటున్నాం, అడుకొని తింటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఏం చేయమంటారు? రేవంత్ రెడ్డి గారిని ఏం చేయమంటారు? ఎందుకు ఎక్కిండు ఆయన? రేవంత్ రెడ్డి ఏమిటికి ఎక్కిండు అని పెంచుతున్నాడు. ఇస్తుండే ఇప్పుడు మొన్న ఏవి లేవు. మన దసరాకు ఆయన కేసీఆర్ ఇచ్చిండు. ఊళ్ళో వంచిండు. మా ఊళ్ళో 7-8 ఏళ్ళ కొలు వంచిండు. దసరా పండుగ వంచిండు. ఇక మన దసరాకి ఏవి లేవు. ఆయన గెలిచిండు. ఇప్పుడు అమ్మోడి పైసలు అంట పడుతుండే, అవి లేవు. మరి ఇప్పుడు పంట నష్టం పైసలు పడుతుండే, ఏవి లేవు మాకు. ఇప్పుడు ఏమిందంటే కొనుక్కొస్తే కరెంట్ కూడా తక్కువ చేస్తున్నాడు. కరెంటు కూడా ఏం లేదు. ఇప్పుడు మాపి అవుతున్నాయి కదా అవి బ్యాంకులు మాపి అయితే కొంతమందికి మాపి చేసి కొంతమందికి చేయలేడు. ఇప్పుడు వాళ్ళు మస్తు బాధపడుతున్నారు. ఎన్ని విధాలు నష్టం చేస్తున్నాయి. ఆయన ఏది కూడా మాకు చక్కగా చేస్తలేడు. రేవంత్ రెడ్డి వచ్చింది అంటే మాకేం మంచిగా లేదు. ఉన్నది చెప్తున్నాం కదా, కాలు ఒకటి బియ్యము వస్తున్నాయి. ఇక ఇంకోటి ఏం లేదు, బియ్యం తప్ప ఏం లేదు. ఎందుకు నేను అప్పటికి 4000 ఇస్తాను 4000 ఇవ్వకటి 2000 కూడా కరెక్ట్ ఇస్తలేడు. నెలకు వస్తూనే లేడు. అదే 2 నెలలకు ఏమో వస్తే 15 రోజులకి ఇట్లా వస్తున్నాయి. అప్పుడు కరెక్ట్గా పైసలు ఇచ్చిండ్రు. ఆ 2000 కూడా ఇస్తలేడు సరిగ్గా. మరి ఎంతమంది ఎంత లోకం ఎంత బాధపడుతుంది. అక్కడ ఇచ్చిండు కదా, అక్కడ ఆయన చేయలేడా? ఎవరు? ముగ్గురు. ఈయనమ్మ నాకు ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఇచ్చిండమ్మా. మొన్న గెలిచినాక అక్కడ 4,000 ఇస్తున్నారు. టీవీలలో చూపించారు. అక్కడ చూపించినప్పుడు ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. మరి ఈయన కూడా 1 నెల అయినాక 3,000 ఎక్కుటే మా నాయన 4,000 ఇచ్చేటి అన్న సరిగ్గా ఇవ్వాలన్నా వద్దా? అవి ఇచ్చేటి కూడా ఉనికిస్తలేవు. శాతగానే శాతగానే ఉన్నాడు, కొడుకులు ఉన్నాడు, కొడుకులే ఉన్నాడు, మొగడు ఉన్నాడు, మొగలేను. మరి అవన్నీ సరిపెట్టుకోవాలా వద్దా? మరి ఏం మంచిగా చేస్తలేడు ఆయన వచ్చిన సార్. మొత్తం మంది దీవిస్తున్నారు. ఆయన దీపిస్తారు. అందరం అన్నీ తీసుకుపోయాడు కానీ ఏ ఒక్క పని కూడా చేయలేడు. అన్నీ చేసినవి కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు లేకున్నాయి మాకు. అప్పుడు నీళ్ళకు మేము ఎన్నో తిరిగినాం. ఇంటింటికి 2 నల్లలు ఇచ్చిండు కేసీఆర్. ప్రతి ఒక్కటి కరెంట్ సప్లై ఇచ్చిండు మాకు. మరి ఇప్పుడు ఈయన ఎందుకు ఇస్తలేడు? మరి చెప్పినాం కదా. ఎట్లుందంటే నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నాగరాజ్ అండి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను సార్, మార్కెటింగ్ జాబ్ చేస్తాను. ఎలా ఉందంటారు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన? 7 ఏళ్ళు అయింది కదా. రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉంది సార్. ఇంతకుముందు ఇప్పుడు మా వైఫ్ జాబ్ చేస్తుంది. బస్ ఛార్జ్ నెలకి ఒక 3,000 అయ్యేది ఆమెకి. ఇప్పుడైతే ఫ్రీ బస్సు ప్లస్ 500 రూపీస్ గ్యాస్ కనెక్షన్, కరెంటు ఫ్రీ. ఇంతకుముందున్న పాలనలో కరెంటు బిల్లు నేను నెలకు 600 కట్టేది, నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు కరెంటు ఫ్రీ వస్తుంది, బస్ ఛార్జెస్ తగ్గింది, 500 రూపీస్ గ్యాసు ప్లస్ ఇంకా బాగానే ఉంది. ఇప్పుడైతే పర్లేదు. మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ పాలనలో మాది కేసీఆర్ కాన్సెన్సే. కేసీఆర్ పాలనలో కూడా బాగానే ఉండే. బట్ కొన్ని ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఏమీ లేదు. బతుకమ్మ చీరలు అన్నాడు, ఏం చీరలు సార్ అవి? ఏం పర్లేదు. జాబ్ అయితే ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక 53,000 జాబ్స్ ఇచ్చాడు. దాంట్లో మా ఫ్రెండ్స్కి ఒక 4 మెంబర్స్కి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. నేను గర్వంగా గర్వపడుతున్నాను.
అందుకని రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. ఇంకా వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? కంపల్సరీ సార్ ఇప్పుడు రైతు బంధు కూడా ఇస్తా అంటాను జనవరిలో. కంపల్సరీ నాకు కూడా ఉద్యోగం వస్తుందని కూడా నేను ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? బాలరాజ్ నా పేరు. ఏం చేస్తుంటారు? నాది రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తున్నా. లేట్ మిషన్ టర్నర్ వర్క్ షాప్ కూడా ఉంది నాది. ఓకే. ఎలా ఉంది సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో గెలిచి సంవత్సరం దాటింది. ఈ సంవత్సరం ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా 100% మార్కెట్ అన్నది స్లో డౌన్ అనేది నడుస్తుంటుంది కామన్గా. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొత్త పరిపాలన కొత్తది అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది మనకి. ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మార్కెట్లో కొంచెం సెట్ కావడానికి అంటే నెక్స్ట్ ఇయర్కి ఇట్లా అయితే ఇంకా ఫుల్ ఫోకస్ తోటి నడిచే ఆలోచన ఉంది మార్కెట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే చాలా డల్లో ఉంది. కానీ దాని మీద ఎంతోమంది లక్షల మంది కూడా ఉపాధి గురించి బతికే వాళ్ళు ఉంటారు. దానికి చాలా డిస్టర్బెన్స్ జరిగింది రేవంత్ సర్కార్ రావడం వల్ల, హైడ్రా తీసుకురావడం వల్ల ఈ కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా స్టెప్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ని మనం ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్క రంగం డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్కటి బిజినెస్ నడుస్తుంటుంది. కాబట్టి అందరు బాగుపడతారని ఒక చిన్న ఆలోచన నాది. అంటే ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అభివృద్ధి చేస్తారంటారా? అభివృద్ధి చేస్తారంటారంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా అండర్స్టాండింగ్ కుదరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకరు అంటూ స్థిరంగా నిలబడలేదు. అంటే ఏకపక్షంగా నడిపించకుండా ప్రతి ఒక్క విషయం కూడా ఏదన్నా ఉంటే కూడా ఒక ఢిల్లీ దాకా వెళ్ళాలన్నట్టు అట్లాంటి ఒక వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ నెక్స్ట్ ఈయన ఉండే స్టాండర్డ్ మీద బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఈయన కూడా వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ పార్టీలో అంటే ఇప్పుడు అందరు పాత సీనియర్స్ ఉన్నారు కాబట్టి అందులో ఆయన నిలబెట్టి నెక్స్ట్ ముందు తీసుకెళ్తే 100% మన తెలంగాణ అయితే అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని నా ఉద్దేశం. దీన్ని అయితే ఎవరు ఆపలేరు మన తెలంగాణని. 100% ముందుకెళ్తుందని నా ఓపెన్గా నేను చెప్తున్నాను. మరి ఇంతమంది గత 9 సంవత్సరాలు చూసుకుంటే పోయినసారి పాలన కేసీఆర్ గారు ఎలా ఉందంటారు? కేసీఆర్ పాలన కూడా గతం మనకు చూసుకుంటే ఒక 3 years అయితే మొత్తం కింద మీదనే ఉన్నది. అంతా ప్రతి ఒక్కటి సమస్యలనే ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ 4 years నుంచి డెవలప్మెంట్ చేసిండ్రు, కొన్ని అయినాయి కదా. ఆ డెవలప్మెంట్స్ పింఛన్స్ అనే ఊర్లల్లో పబ్లిక్ నందరిని ఒక అట్రాక్ట్ చేసి ఎవరి దోచుకున్న వాళ్ళకు ఉంది. కానీ సామాన్యమైన ప్రజలకు న్యాయం జరిగి సామాన్యమైన జీవి మనం బతకగలిగితే బాగుంటుందండి. కానీ ప్రతి ఒక్క నిత్యావసర సరుకులు కూడా ప్రతి ఒక్కటి పెరిగింది ఇప్పుడున్న సమాజంలో. కొన్ని రేట్లు తగ్గి ఉంటే మాకు సంతోషం, సామాన్య జనానికి సంతోషం ఉండాలి. ఏం పని చేసినా కూడా వాళ్ళు రాజకీయంగా సామాన్యులకి ఉపయోగపడే విధంగా చేసే సంతోషం అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తేనా. మీ పేరు సార్? సందీప్. ఏం చేస్తుంటారు? స్టడీ అనా ఎస్ఎస్సికి. అవునా. ఎలా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం మంచిగా అనిపించట్లేదు అన్న. ఉద్యోగాలు వదులుతా అన్నాడు, ఇంకా ఇన్ని రోజులు అయింది ఉద్యోగం ఏం వదలట్లే, రైతు బంధు వదలట్లే. ఇంకా లోన్ ఇచ్చింది కానీ అందరు కాలే. ఆ లోన్ కూడా 2 లక్షలు చేసిండు కదా, అది కూడా అందరికి కాలే. కొంతమందికి అయింది రుణమాఫీ, అందరికి కాలే, కొంతమందికి అయింది. ఉద్యోగం వదులుతా అన్నట్లే కానీ 4 రోజులు అయింది ఇంకా వదలలే. నోటిఫికేషన్ చేసేది అదే వదలట్లే, అదే నోటిఫికేషన్ 4 రోజులు అయింది కదా, వదులుతా అన్నాడు ఇంకా వదలలే. ఇంకా మీరు ఏం చదువుకున్నారని? నా డిగ్రీ అయిపోయింది అన్న. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారా? ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతా, గ్రూప్ 2 కూడా, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతాను. ఇట్లా అన్ని సౌకర్యాలు బాగున్నాయా ఇన్స్టిట్యూట్? బాగానే ఉన్నాయి అన్న ఇన్స్టిట్యూట్. నాది ఇక్కడ ప్రైవేట్లో ఇన్స్టిట్యూట్ బాగానే ఉంది ఇన్స్టిట్యూట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా 4 years ఉంది కదా, చేస్తారేమో మరి? ఏమన్నా ఏం చేస్తాడు, ఇంకా చేయలే. 1 year అయింది, కొత్తలోనే చేయలే. ఇంకా తర్వాత ఏం చేస్తాడు చూడాలి, ఏం చేస్తాడు మరి. థ్యాంక్స్ అన్న.